స్కూల్లో వర్క్ చేస్తున్నారు యాజ్ ఏ డేటా అడ్మిన్గా. మీ ప్రిన్సిపల్ హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే సెషన్లో DQL కమాండ్ నేర్చుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నా ప్రీవియస్ వీడియోలో టేబుల్ ఎలా క్రియేట్ చేయడం అండ్ డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలో చూపించాను. ఒకవేళ మీరు నా వీడియోని కొత్తగా చూస్తూ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అండ్ డిస్క్రిప్షన్లో ఈ టేబుల్ కమాండ్స్ కూడా ఇస్తాను, అక్కడ నుంచి కాపీ పేస్ట్ చేసుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ కమాండ్ వల్ల టేబుల్లో ఉన్న డేటా మొత్తం ఫెచ్ అవుతుంది. టేబుల్ క్రియేట్ అయిపోయింది. సో రిమైనింగ్ పోర్షన్ తీసేసి జస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ని పెట్టేసి రన్ చేసేస్తే టేబుల్ వచ్చేసింది మనకు. దిస్ ఇస్ ద టేబుల్ వీ క్రియేటెడ్. సెలెక్ట్ కమాండ్ని చాలామంది డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అనుకుంటారు, బట్ ఇట్స్ రాంగ్. ఇట్స్ ఏ డేటా క్వైరీ లాంగ్వేజ్. ఎందుకంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్లో టేబుల్ యొక్క డేటాని మ్యానిపులేట్ చేస్తాం, బట్ సెలెక్ట్ అనే కమాండ్ తోటి మనం మ్యానిపులేట్ చేయలేం, జస్ట్ ఫెచ్ చేస్తాం డేటాని. సో మనం ఇక్కడ టేబుల్లో స్టూడెంట్ నేమ్ అండ్ క్లాస్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఈ సెలెక్ట్ చేసుకున్న డేటా ఒరిజినల్ టేబుల్ని ఎలాంటి చేంజెస్ చేయదు, జస్ట్ మనల్ని వే ఆఫ్ షోయింగ్ అనేది డిఫరెంట్గా చూపిస్తుంది అకార్డింగ్ టు అవర్ కన్వీనియన్స్. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. మీరు వాల్సీ అనే స్కూల్లో వర్క్ చేస్తున్నారు యాజ్ ఏ డేటా అడ్మిన్గా. మీ ప్రిన్సిపాల్కి ఓన్లీ సెక్షన్, క్లాస్ అండ్ మొబైల్ నెంబర్ డేటా కావాలి. మీరు జస్ట్ ఈ క్వైరీ రన్ చేయండి, సెలెక్ట్ సెక్షన్, క్లాస్ అండ్ మొబైల్ నంబర్ ఫ్రమ్ టేబుల్ అని రన్ చేయండి. సో మీ సర్కి కావాల్సిన డేటా మొత్తం ఫెచ్ అయిపోతుంది. యాక్చువల్ టేబుల్లో నుంచి జస్ట్ సర్ అడిగిన టేబుల్ డేటా మాత్రమే వస్తుంది ఈ క్వైరీ వల్ల. ఫెచ్ చేసిన డేటాలో టెంపరవరీగా కాలం నేమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు విత్ ద కమాండ్ స్పేస్ అండ్ ద నేమ్ యూ వాంట్ టు గివ్ టు ద కాలం. ఈ క్వైరీలో నేను సెలెక్షన్కి ACC, క్లాస్లో CLS అండ్ మొబైల్ నెంబర్కి MBLN అని చేశాను. నేమ్ టెంపరవరీ నేమ్ ఫర్ ద కాలం అండ్ రన్ చేసేస్తే సో చూడండి కాలం నేమ్ అనేది చేంజ్ అయిపోయింది టెంపరవరీగా. బట్ ఒరిజినల్ టేబుల్లో కాలం నేమ్ అనేది చేంజ్ కాదు, జస్ట్ వీఆర్ సెలెక్టింగ్ ద డేటా. సో అందుకే దీన్ని స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అంటారు. వీ హ్యావ్ అనదర్ మెథడ్. AS అని పెట్టేసినా నో ప్రాబ్లం, స్పేస్ ఇచ్చినా నో ప్రాబ్లం. సో ఇక్కడ నేను AS అని ఇస్తున్నాను. AS ఇచ్చేసి రన్ చేస్తే వితౌట్ ఎనీ ఎర్రర్ మన క్వైరీ రన్ అయిపోతుంది. సో చాలామంది కన్ఫ్యూషన్ ఉంటుంది, AS మెథడ్ యూస్ చేయాలా ఆర్ స్పేస్ మెథడ్ యూస్ చేయాలా అని. వీ కెన్ యూస్ బోత్ ఎట్ ఏ టైమ్. సో నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను చూడండి. అండ్ రన్ చేస్తే నో ఇష్యూస్, వితౌట్ ఎనీ ఎర్రర్ మన క్వైరీ అనేది రన్ అవుతుంది. సో గైస్, నెక్స్ట్ కమాండ్ కొంచెం హార్డ్గా ఉంటుంది, ట్రై టు అండర్స్టాండ్. చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మన టేబుల్లో పర్టికులర్ కాలం ఒక వాల్యూస్ని ఈజీగా మనం పెంచవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఇక్కడ మనం ప్లస్, మైనస్, ఇంటూ ఆపరేషన్స్ యూస్ చేసుకోవచ్చు. మన ఎగ్జాంపుల్లో నేను మల్టిప్లికేషన్ చేస్తున్నాను. రోల్ నెంబర్ అనే కాలం యొక్క వాల్యూస్ని మల్టిప్లై బై 2 చేస్తున్నాను. అండ్ కాలం నేమ్ వచ్చేసి డబుల్ రోల్ నెంబర్ తీసుకొని రన్ చేస్తే ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే నేను మిస్టేక్ చేశాను అక్కడ. సో మళ్ళీ రన్ చేస్తే టేబుల్ వచ్చేసింది. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ నేను రోల్ నెంబర్ అనే కాలంని మళ్ళీ ఫెచ్ చేస్తున్నా. రోల్ నెంబర్ కాలం అండ్ డబుల్ రోల్ నెంబర్ కాలం రెండు పక్క వచ్చేసాయి చూడండి. సో రోల్ నెంబర్లో ఉన్న వాల్యూస్ మన ఒరిజినల్ టేబుల్లో ఉన్న వాల్యూస్ సేమ్, అండ్ డబుల్ రోల్ నెంబర్లో కాలంలో ఉన్న వాల్యూస్ డిఫరెంట్. అది మల్టిప్లైడ్ బై 2 అయింది కాబట్టి చేంజెస్ అయినాయి అవి. సేమ్ క్వైరీని డిఫరెంట్ నెంబర్స్తోని మనం చేంజ్ చేస్తాం ఇప్పుడు. సో ఇక్కడ నేను 3 తీసుకున్న వాల్యూస్ చేంజ్ అయిపోయినాయి, అండ్ ఇంకో నెంబర్ తీసుకుంటే ఇంకో వాల్యూస్ వస్తాయి. సో దిస్ ఈజ్ హౌ ద సెలెక్ట్ కమాండ్ వర్క్స్. సో గైస్, వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ బాయ్.